మేడం వచ్చిన మన సంతోషమైంది. మనం కష్టపడి బాగా తిరుపతిలో దేవుని దర్శనం చేసుకునేకి మనకి 3 నెలలకు ఒకసారి మేడం వచ్చి మనకి ఇక్కడే దర్శనం చేస్తా ఉంది. మనం అక్కడికి దర్శనం చేసుకునే కొన్ని కాకుండా 3 నెలలకు ఒకసారి ఇక్కడే వచ్చి దర్శనం చేస్తా ఉంది. మనకి ఎంతో పుణ్యం చేసిండగా మనము మేడం వచ్చి ఇక్కడ దర్శనం మనకి ఏదంటే సార్ వస్తూ ఉంటారు చేస్తాం. మనకి ఏం సౌకర్యం కావాలని మన మేడం మనకి చేసే సిద్ధంగా ఉంది. మన మేడం ఎప్పుడు సొంతంగా పెట్టాలి, సంతోషంగా పెట్టాలని అందరినీ కోరుతా ఉన్నాను. మన మహిళా శక్తులందరికీ నా నమస్కారాలు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ గ్రామంలో మీ అందరితో ఈ పండగలో పాల్గొనటానికి మీ అందరికీ ఉగాది మరియు రంజాన్ ఈద్ ముబారక్ ప్రతి ఒక్కరికి. ఇక్కడికి వచ్చిన స్త్రీల్ని మరొక్కసారి నేను కోరుతున్నాను, మీరందరూ మూఢ నమ్మకాల నుంచి మీరందరూ బయటికి రావాలి. మనం ఆ నమ్మకాల్లో ఉంటే మీరు ముందుకెళ్ళలేరు. ఆ నమ్మకాలతో ఎప్పుడు ఒక అడుగు వెనకలోనే ఉంటారు. మన కళ్ళ ముందల మనమే చూస్తున్నాం ఎట్లా మన భారతదేశం ఎట్లా ముందుకెళ్తాంది అని. మీరందరూ కూడా ఇక్కడ గ్రామంలో ఉండి ఆ నమ్మకాలు మానేసి స్త్రీకి ఇది చేయకూడదు అది చేయకూడదని, అది కాదు. ముందల స్త్రీ ఏ పని చేసినా తను సంతోషంగా ఉండాలి. తను సంతోషంగా ఉంటే తన కుటుంబం తర్వాత భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ అందరికీ మీ బాబన్న గురించి, ఆయన మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడాలని డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. మీరు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చిన తర్వాత బాబన్న మీరందరూ ముందుకు వెళ్తున్నారా? ఏమనిపిస్తుంది మీకు? టోటల్ గా మన కొంగంపల్లి పంచాయతీలో 79 గ్రూపులు మేడం, 790 మంది మెంబర్స్ ఉన్నారు మేడం. టోటల్ గా ఇక్కడ వచ్చే మెంబర్స్ అందరూ మన డ్వాక్రా మహిళలు మేడం. దాని ద్వారా మీరు ఏం చేస్తున్నారమ్మా? డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా మేడం అన్ని గ్రూపులు అయితే సక్రమంగా పొదుపులు కట్టుకుంటూ అప్పులు తీసుకుంటూ వాళ్ళు పైకి వచ్చేదానికి జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి. చాలా సంతోషం ఇవన్నీ వింటానికి. అట్లానే చంద్రబాబు నాయుడు గారి వల్లే మేడం ప్రతి ఒక్క మహిళ కూడా ఆ విధంగా తయారవడానికి మన సార్ గారు మేడం. అవును, అందుకే నేను అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది మన కోసం, మీ కోసం, స్త్రీల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదే కాదు, ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు మన మహిళల కోసం. అది మీరు అందరూ ఆలోచించి తీసుకుని ఆ పథకాలు తీసుకుని వెళ్ళిపోవటం కాదు. మీరు ఆ పథకాల ద్వారా మీరు ముందుకెళ్ళాలి. మీలో మీరు ఒక బ్యాంక్ అకౌంట్, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండే మహిళ మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని మీకోసం మీరు కొంచెం డబ్బు దాచుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతిదీ మీరు సంపాదించింది పిల్లలకి, భర్తకి కాదు. ఒక స్త్రీ తన కోసం కూడా తను ఆలోచించి కొంతవరకు తన కోసం తను ఖర్చు పెట్టుకునే విధంగా మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళా గ్రూప్ ఉంది, గత 5 ఏళ్ళు అది ఎట్లా ముందుకెళ్ళింది? ఆగిందా, ముందుకెళ్ళిందా? మేడం చాలా గ్రూపులు అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మొదలవటానికి మేడం మాకు వీవోలో కూడా సుమారు అంటే 1,00,000 రూపాయల పైన నెలకైతే మనకి రీపేమెంట్ అవుతుంది మేడం. మధ్యలో వాళ్ళు కొన్ని రోజులు వచ్చి నన్ను తీసేసి వేరే వాళ్ళు పెట్టినారు మేడం. గ్రూప్ మొత్తం అక్కడ రీపేమెంట్ కూడా చాలా తగ్గిపోయింది మేడం. ఇప్పుడు మళ్ళీ నేను చేరిన తర్వాత మళ్ళీ పికప్ చేస్తాను మేడం. చాలా సంతోషం. నువ్వు చేయాలి, నువ్వు చేయగలవు, అది కనపడతాను నేను. అందుకే నేను అంటున్నాను, గత 5 ఏళ్ళు అయిందేదో అయిపోయింది. మనం అందరూ ఆలోచించాల్సింది ఇవాటి గురించి. చంద్రబాబు నాయుడు గారు పథకాలు తీసుకొస్తారు, రోడ్లు వేస్తారు,
డ్రైనేజ్ తప్పకుండా మీరు అనుకునే డ్రైనేజ్ కానీ కొళాయి కానీ ప్రతి ఇంటికి నీరు తీసుకొస్తారు, కరెంట్ ఇస్తారు, ఇళ్ళు కడతారు. అది ప్రభుత్వం చేసిందా? మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, మన కుటుంబాన్ని మనం స్త్రీలం కూడా ఆలోచించి మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని నేను ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాను. ఎప్పుడు బయటికి రాని స్త్రీ పెద్దింట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉన్నప్పుడు స్త్రీలు ఎంతోమంది బయటకు వచ్చి పోరాడారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బిడ్డకి రేపు వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఏమవుతుంది, ఈయన గనక మనం రక్షించకపోతే మన కుటుంబం ఏమవుతుందని ఆ బాధతో ప్రతి స్త్రీ బయటకు వచ్చి పోరాడారు. అట్లానే అమరావతిలో మన అన్నదాతలు వాళ్ళ మహిళలు కూడా ఎట్లా బయటకు వచ్చి పోరాడారో మీరందరూ చూశారు. తర్వాత గెలిచింది అమరావతి మహిళలే. వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు, కానీ ఎక్కడ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. అదే నేను కోరేది మీ అందరి దగ్గర నుంచి. ఎప్పుడు ప్రతి స్త్రీ తన గౌరవం కోసం ఏది భయపడకుండా మీరందరూ ముందుకు రాగలిగితే మిగతా వాళ్ళు కూడా ఒక ఉద్యమంలాగా మీ వెంట ఉంటారని నాకు తెలుసు. నేను అదే కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళల గురించి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మీకు పథకాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎలిప్ అనే సంస్థ, డ్వాక్రా మహిళా గ్రూప్ ఇవన్నీ తీసుకొచ్చారు కనుక దాంట్లో మీకేమి లబ్ధి పొందుతారు అది ఆలోచించి మీరు మాట్లాడుకుని మీ కళ్ళతో మీరు చూసి దాంట్లో మీరు మెంబర్ అయ్యి మీ జీవితాలు సుఖ సంతోషంతో లక్షలు కాదు కోట్లు కూడా మీరు సంస్థలు పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు మహిళలు మనం అందరం అట్లా ఉండాలని నేను ప్రతి ఒక్క మహిళని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఈ వర్షాలు లేదు కనుక వేసిన బోర్లు కూడా కొన్ని బోర్లు ఎండిపోతున్నాయి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, ముందుకు కూడా ఆయన తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. సైలేజ్ది 10 రూపాయలు ఉండేది 3 రూపాయలకి ఇవ్వటానికి. తర్వాత ధానా కూడా ఎంత సబ్సిడీ ఇవ్వగలదు ప్రభుత్వాన్ని ఆలోచించి అది కూడా 50% సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి మన రైతాన్ని పాడి పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన నిశ్చయించుకున్నారు. మరొక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సింది మన భారతదేశం, మన కుప్పం, మన గ్రామం. జై హింద్.